ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథము 12 అపోస్తల కార్యములు 12వ అధ్యాయము. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 9వ వాక్యం. ఎఫెక్ట్ టోటల్గా కట్ చేయి. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి బయలుదేరి ఏం చెప్తున్నాం మనం గ్రహింపక తన 12:9. ఓకే. అతడు వెలుపలికి వచ్చి దూత వెంబడి వెళ్ళి దూత వలన జరిగిన నిజముగా జరిగినని గ్రహింపక కాదు. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. రెండో కొరింథీయులకు రాసిన పత్రిక 9:12. 12:9 ఏలైనగా హల్లెలూయా. 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాను. హల్లెలూయా హల్లెలూయా. ఇంకో తర్జుమాలో ఉంటుంది, బలహీనతల యందు నా బలము నీలో పరిపూర్ణమవుతుంది. బలహీనత, అనేకులకి అనేక రకాల బలహీనతలు ఉంటాయి. అనేకులకి అనేక రకాల బలహీనతలు ఉంటాయి. శరీర బలహీనత, బంధాల బలహీనత, కొంతమందికి అప్పులు చేయడంలో బలహీనత. అప్పులు చేయకపోతే ఆ నెల నిద్రపోరు వాళ్ళు, అది కూడా ఒక బలహీనతనే. కొందరికి అనేక రకాల బలహీనతలు, ఆరోగ్యకరమైనటువంటి అనారోగ్యమైనటువంటి బలహీనత, ఆర్థికమైనటువంటి బలహీనత, హృదయం బలంగా లేకుండా కృంగిపోయేటువంటి బలహీనత. ఇటువంటి అనేక రకాల బలహీనతలలో పడి ఉన్నటువంటి మనతో దేవుడు అంటున్నారు, బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుంది. నమ్మిన వారి గట్టికి చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుంది. ఎవరైతే ఏ సమస్యలతో బలహీనులై ఉన్నారో, ఏ ఇబ్బందులతో బలహీనులై ఉన్నారో వారితో ఈరోజు నా దేవుడు అంటున్నారు, బలహీనతలో మీరు బలవంతులుగా మారబోతా ఉన్నారు. అప్పుల బాధతో బలహీన పడిపోయి నీరసించిపోయి ఇక నా వల్ల కాదురా ఇది అనుకుంటున్నావా? నా దేవుని పాదాలు పట్టుకో. ఈరోజు నా దేవుడు అప్పు ఇచ్చేంత బలంగా నేను మార్చివేస్తాడు. అనారోగ్యం, అది ఎంత భయంకరమైన అనారోగ్యమైనా సరే, అది నిన్ను పట్టి పీడిస్తుందేమో, నిన్ను బలహీనతలోకి తీసుకెళ్ళిపోతుందేమో, ఈరోజు నా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ బలహీనమైన శరీరాన్ని బలంగా మార్చబోతా ఉన్నాడు. నీ బలహీనమైన శరీరాన్ని ఆయన బలంగా మార్చబోతా ఉన్నాడు. కాలేబుకి 40 సంవత్సరాలు ఉన్నప్పుడు ఏటి బలం ఉండేనో 80 సంవత్సరాలు కూడా అదే బలం ఉందంట.
ఏమాత్రం కూడా కొరచ కాలేదంట. హల్లెలూయా. ఎందుకు అంటే కాలేబు ఉన్నటువంటి ఆత్మ ప్రత్యేకమైన ఆత్మ అంట, డిఫరెంట్ స్పిరిట్ అని అంటది. ఆత్మను పొందుకోవాలి ప్రతి ఒక్కరము ప్రభు అనుగ్రహించేటువంటి ఆత్మను పొందుకోవాలి. శిష్యులు యేసు ప్రభు మేడగదిలో అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో యేసు ప్రభు మేడగదిలో తన పరిశుద్ధాత్మను దింపనంత వరకు బలహీనులుగా ఉన్నారు. భయపడతా ఉంది వారి హృదయం, కలవరపడతా ఉంది, కలవరం చెందుతూ ఉన్నారు. ఎప్పుడైతే మేడగదిలో వారు పెంతెకోస్తు పండుగ దినమందు పరిశుద్ధాత్మ శక్తిని పొందుకున్నారో బలవంతులుగా మారిపోయారు. భూమిని తల్లకిందులు చేసేవారిగా మారిపోయారు. నమ్మినారు గడి చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. బలం, దేవుని బలం ఈ లోకంలో కనపరచబడాలి అంటే ఒక బలవంతుణ్ణి ఎన్నుకోవటం లేదు దేవుడు. అర్థమవుతుందా? దేవుని బలము కనపరచబడాలి అంటే బలవంతుని ఎన్నుకోవటం లేదు, ఒక బలహీనునే ఎన్నుకుంటా ఉన్నాడు దేవుడు. నీ బలహీనతలో నా బలాన్ని చూపిస్తా. ఒకడు ఆస్తి బలం ఉందని, ధన బలం ఉందని, భుజ బలం ఉందని, అనేక రకాల బలాలు ఉన్నాయనేసి బల ప్రభావాలు కనపరుస్తూ ఉంటాడేమో. వాడి కాదు. నాయకుల బలం ఉందని, పదవుల బలం ఉందని, ఇటువంటి బలం ఉన్నాయని చెప్పేసి అనుకుంటున్నారు కొంతమంది. వారి కాదు, ఏమీ లేనటువంటి నీకు నా బలం అనుగ్రహిస్తానంటున్నాడు ఆయన. నమ్మినవారు గట్టికి చెప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. పెంటకుప్పలో ఉన్నవారిని, దీన దరిద్రులని లేవనెత్తి ఉన్నతమైన సింహాసనం మీద కూర్చోబెట్టే దేవుడు. ఇక ఆయన కూర్చోబెట్టినటువంటి సింహాసనం నుండి ఎవ్వరు కదపలేరు. చాలామంది ప్రభా నాకు బలం చాలదు అని భయపడిపోయి చెదిరిపోయి ఉంటారు. ఇల్లు కట్టుకోవడానికి బలం చాలదు, పెళ్లి చేయడానికి బలం చాలదు, కుటుంబాన్ని పోషించుకోవడానికి బలం చాలదు. ప్రభా ఇక నేను ఈ అప్పుల బాధతో నా హృదయం కృంగిపోతుంది, నాకు బలం చాలదు, నాలో పట్టి పీడిస్తున్నటువంటి ఈ వ్యాధి వలన నాకు బలం చాలదు అని ఎందరైతే ఈరోజు అనుకుంటున్నారో వారందరితో నా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నీ బలహీనతలో నా బలము పరిపూర్ణం చేయబోతా ఉన్నాను. నమ్మినవారు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వాక్యం, 25, 26, 27. దేవుని హల్లెలూయా. అస్సలు మన దేవుడు వెర్రితనం అనేది లేదు, బలహీనుడు అనేవాడు కాదు. కానీ మనం ఏదైతే బలం అనుకుంటున్నామో అది కాదు బలం అంట. మనం ఏదైతే బలహీనతగా ఉన్నామో దాని విషయంలో దేవుడు బలాన్ని ఇచ్చి నడిపిస్తానంటున్నాడు. బలవంతుని సిగ్గుపరచుట కొరకు ఎవరంట చదవండి అక్కడ, జ్ఞానులను సిగ్గుపరచుటకు. హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉన్న వెర్రివారిని ఆయన, ఇంకా బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకములో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. హల్లెలూయా. జ్ఞానులను సిగ్గుపరచుటకు అజ్ఞానులను ఏర్పరచుకుంటున్నాడు, బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులను ఏర్పరచుకుంటున్నాడు. ఎందుకంటే అప్పుడే ఆ బలహీనులలో నా బలం పరిపూర్ణమవుతుంది. ప్రభా నేను బలహీనుడని నాయన, నా వల్ల కాదు ప్రభా అనడానికి లేదు. ఈ దేవుణ్ణి విశ్వసించిన ఏ ఒక్కరూ బలహీనులుగా ఉండడానికి ఆస్కారమే లేదు.
ఏ విషయంలో బలహీనులుగా ఉండడానికి ఆస్కారమే, అది భూ సంబంధమైనవైనా సరే, అవి పర సంబంధమైనవి అయినా సరే, పొందుకోకుండా పోవడానికి ఏమాత్రం ఆస్కారమే లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నిరాయుధులను ఎప్పుడు కూడా ఎవ్వడు ఓడగొట్టలేడు. ఎవరిని? నిరాయుధులను ఎప్పుడు ఎవ్వడు. నిరాయుధుల పక్షాన, బీదల పక్షాన నేనున్నాను. నిరాయుధుల పక్షాన, బీదల పక్షాన నేనున్నాను. దేవుడే అంటున్నారు ఆ మాట. గొప్ప దేవుడు ఆయన, ఉన్నతమైన దేవుడు, సర్వశక్తిగల దేవుడు, మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. ఎదుటివాడు ఎంత ఆయుధాలు తీసుకొచ్చి నిన్ను భయపెడుతున్నా సరే, నీ దగ్గర ఆయుధాలు లేవేమో, నిరాయుధుడువేమో, నా దేవుడు నిన్ను బలవంతునిగా మారుస్తానంటున్నాడు. బలవంతునిగా మారుస్తానంటున్నాడు. ఎక్కడుందో సామెతల గ్రంథంలో, నిరాయుధుల పక్షాన నేనుంటానంటున్నాడు. ఏదమ్మా అది? కాదమ్మా, నిరాయుధులు అంటే సామెతల గ్రంథంలో ఉంటుంది చూడు. హల్లెలూయా, స్తోత్రం. నిరాయుధుల పక్షాన నేనుంటాను. ఎక్కడుంటుందంటే అది, నీతిమంతులు పరిగెత్తుకుంటూ ఆయన రెక్కల నీడకు వస్తారు. ఏదమ్మా అది? ఓకే, దాని కింద ఉంటుంది చూడు. దాని కిందే ఉంటుంది. ఉందా అది? నీతిమంతులు పరిగెత్తుకుంటూ అందులోనికి, యెహోవా నామం బలమైన దుర్గము. పోయిన వారం చెప్పా కదా నేను. బలమైన దుర్గము అని ఉంటుంది చూడండి. 31st నైట్ చెప్పాగా నేను. సామెతలు 18 దాంట్లో లేదు.
హల్లెలూయా. చెప్తా ఇది అయిపోయే లోపల తీస్తా. మంచిది. బలవంతులని సిగ్గుపరచుటకు బలహీనులను ఆయన ఎన్నుకున్నాడంట. ఎవరైతే మనము అనేక సందర్భాలలో దేవుని యొక్క బలాన్ని మనం చూడాలి అంటే, దేవుని బలం ఎంతుందో చూడాలి అంటే, మనందరికీ ఒక ఆయుధం ఏంటంటే ప్రార్థనే. దేవుని బలం చూడాలి అంటే ప్రార్థన. చాలామంది ప్రార్థన చేస్తారు కానీ దేవుని బలాన్ని చూడాలనేటువంటి కోరిక, దేవుని బలాన్ని చూడాలనేటువంటి ఒక ఆసక్తి ఉండదు. అవునా? దేవుని బలాన్ని చూడాలి అంటే నువ్వు నమ్మాలి. ప్రార్థన చేసి విశ్వసించినట్టయితే నువ్వు నమ్మాలి. అందుకే దావీదు అంటాడు, ప్రార్థన చేసి నేను కాచుకొని ఉందును. దేని కొరకు? ఆయన కార్యాలు జరిగించుట కొరకు. మనం అనేక సందర్భాలలో దేవుని చేతిలో ఉన్నటువంటి బలాన్ని చూస్తాం. ఇజ్రాయిలు ఐగుప్తు నుంచి వెలుపలికి రప్పించి అనేకమైన కార్యాలు దేవుడు చేశాడు. ఇజ్రాయేలీల్ని ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించి అనేకమైన గొప్ప కార్యాలు చేశారు. కానీ చూడండి, నిర్గమకాండం 23 అధ్యాయము 20 వాక్యం. నిర్గమకాండం 23:20. త్రోవలో నిన్ను కాపాడి 23:20 నిర్గమకాండం. ఇదిగో నిన్ను కాపాడి నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుచున్నాను. ఆయన సన్నిధిని జాగ్రత్తగా నుండి ఆయన మాట వినవలెను. ఇక్కడ ఒక 2 పాయింట్లను రాసుకోండి. ఒక దూతను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు ఒక దూతను. ఆదికాండము 24 అధ్యాయము 47 వాక్యం. అడిగినందుకు చెప్పినప్పుడు 24:7 నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశము నుండి నన్ను తెచ్చి నాతో మాట్లాడి నీ సంతానమునకు ఈ దేశమునిచ్చేదనని ప్రమాణము చేసి నాతో చెప్పిన పరలోకపు దేవుడగు యెహోవా తన దూతను నీకు ముందుగా పంపును. ఇక్కడ ఏముందమ్మా? నిర్గమకాండము 23 అధ్యాయము 20 వాక్యంలో త్రోవలో కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నేను రప్పించుటకు. అసలు మీకు చాలా చాలా లోతైన వాక్యం తెలుసా మీకు? ఇది చాలా డెప్త్. నేను సిద్ధపరిచిన చోటికి మిమ్మల్ని రప్పించుటకు నా కుమారుడు. ఇక్కడ చూడండి, మనం ఆదికాండంలో చూసాము, ఇందా చదివిన రీతిగా 24:7లో నా తండ్రి ఇంటి నుండి నేను పుట్టిన దేశం నుండి నన్ను తెచ్చి. హల్లెలూయా. ఈ మాట యేసుక్రీస్తు అంటున్నారు. ఎక్కడి నుండంట? నా తండ్రి ఇంట నుండి నన్ను తెచ్చి. నా తండ్రి ఇంట నుండి నన్ను తెచ్చి మీతో మాట్లాడి. ఎక్కడికది? అది వదిలేద్దాం, ఆ పాయింట్ పక్కకు పెట్టండి. టిక్ మాత్రం అది చేసుకోండి. నా తండ్రి ఇంట నుండి నన్ను తెచ్చి. ఎందుకు తెచ్చాడు అంటే,
నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు. నా తండ్రి ఇంటి నుండి నన్ను తెచ్చి నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకి నిన్ను దేవుడు తండ్రి సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు యేసు క్రీస్తుని భూమి మీదకి పంపించాడంట. నీతో మాట్లాడి, యేసుక్రీస్తే వాక్యమే శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి నీతో మాట్లాడి తండ్రి సిద్ధపరిచిన చోటికి మనల్ని తీసుకొని వెళ్ళుట కొరకు. నమ్మినవారు గడి చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. అర్థమైందా మీకు? తండ్రి సిద్ధపరిచిన చోటికి మనల్ని తీసుకొని వెళ్ళడానికి దూతను ముందుగా పంపిస్తున్నారంటే యేసుక్రీస్తుని పంపించారు. తండ్రి ఇంటి నుండి వచ్చారు, బలహీనులమైన మనతో మాట్లాడుతూ ఉన్నాడు, మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపిన బలాతిశయము. క్రీస్తు యేసు మృతులలో నుండి లేపడ్డాడు అంటే తండ్రి బలమంతా వినియోగపరిచాడంట. తండ్రి బలమంతా వినియోగపరిచి క్రీస్తు యేసుని మృతులలో నుండి లేపాడట. అట్టి బలాతిశయం మీలో ఉన్నట్టయితే మీరు కూడా మృతులలో నుండి లేస్తారు. అట్టి బలాతిశయం మనలో ఉన్నట్టయితే క్రీస్తు మృతులలో నుండి ఎలాగైతే లేచాడో మనం కూడా అలాగ మృతులలో నుండి లేపబడతాము. అందుకే తన కుమారుని ముందుగా పంపించాడు. తన కుమారుని ముందుగా పంపించాడు. ఎందుకంటే సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుట కొరకు. సిద్ధపరిచిన చోటికి నిన్ను రప్పించుటకు యేసయ్యని ముందుగా పంపించాడు. హల్లెలూయా. నమ్మినారు గట్టికి చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ఇంకోటి సంఖ్యాకాండం 13వ అధ్యాయం 27వ వాక్యంలో ఓకే ఆ దేశ పండ్లను వారికి చూపించిరి. నీవు మమ్మల్ని పంపిన ఈ దేశమునకు వెళితిమి, అది పాలు తేనెలు ప్రవహించు దేశము. అయితే ఆ దేశంలో నివసించే జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మిక్కిలి గొప్పవి. హల్లెలూయా. ఇక్కడ రెండు గుంపులు పోయిన వేగు చూడ్డానికి, పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని చూడ్డానికి రెండు గుంపులు పోయాయి. అసలు వెళ్ళింది ఒక గుంపే. ఒక గుంపులో 12 మంది వేరుగా విడిపోతారు, మిగతా వారు వేరుగా విడిపోయి రెండు గుంపులుగా చేరి కనాను దేశాన్ని లోపలికి ప్రవేశిస్తారు. వేగు చూడ్డానికి వెళ్తారు వీళ్ళు. ఒక గుంపు వచ్చి, అయ్యా కనాను దేశం మామూలు దేశం కాదు, అస్సలు దాన్ని స్వతంత్రించుకోవడం మన వల్ల కాదు, మనం బలహీనులము. వాళ్ళు బలవంతులు, ఒక్కొక్కడు 7 అడుగులు ఎత్తున్నాడు, ఒక్కొక్కడు క్రూరమైన వాడు, భయంకరుడు. ఇటువంటి భయంకరమైన ప్రజల్ని మనం ఎదిరించడానికి, ఇటువంటి బలవంతులైన ప్రజల్ని మనం ఎదిరించడానికి మనకి శక్తి చాలదు అని ఒక గుంపు అంటుంది. ఇంకో గుంపేమో వెళ్ళింది, చూసి ద్రాక్ష పండ్లని గెలలను తెంపుకొని వచ్చింది. వచ్చిన తర్వాత చెప్తా ఉన్నారు, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము. హల్లెలూయా. రెండు గుంపులు ఉన్నాయిడా. ఒక గుంపేమో మన వల్ల కాదు, ఇంకో గుంపేమో నిశ్చయముగా వెళుదుము, దాన్ని స్వాధీనపరచుకుందుము. అవి ప్రాకారము గలవి. నేనంటాను ఎరికో గోడలు మట్టి గోడలు, అవునా కదా? ఎరికో గోడలు రాతి గోడలు, మట్టి గోడలు. దాన్ని చూసే ఒక గుంపు భయపడిపోతూ ఉంది. ఇంకో గుంపు అంటుంది, అవి ప్రాకారములు బలము గలవి.
హల్లెలూయా. ఆ బలమైన ప్రాకారములని పడగొట్టడానికి దేవుడు మనకి శక్తినిస్తాడు. యెరికో గోడల ప్రాకారాలని పడగొట్టడానికి దేవుడు మనకి బలాన్ని అనుగ్రహిస్తాడు. నిజంగానే ఇజ్రాయిల్ ప్రజలు యెరికో గోడ చుట్టూ తిరిగారు. కేవలం ఒక స్తుతి ఆరాధన ద్వారానే యెరికో గోడలన్నీ కూడా కూలిపోయాయి. నమ్మిన వారి గట్టి చప్పలు కొడుతూ ప్రభునామమున పడదాం. హల్లెలూయా. ఆ దేశంలోకి ప్రవేశించారు. బలవంతులైనటువంటి, క్రూరులైనటువంటి, భయంకరస్తులైనటువంటి ప్రజలతో గెలిచారు, యుద్ధం చేశారు, గెలిచారు. ఆ దేశాన్నే స్వతంత్రించుకున్నారు. ఈరోజు మన చూపులు ఎలాగున్నాయి? మన శ్రమలను చూసి, ఇరుకులను చూసి, ఇబ్బందులను చూసినప్పుడు మనం భయపడుతున్నామా? దీన్ని గెలుస్తాం అనుకుంటున్నామా? ఆ భయాలు, ఆ మనం భయపడుతున్నటువంటి సన్నివేశాలు మన ప్రాకారాలను కూడగొట్టేటట్టుందా? మనమే ఎగబడి శత్రు ప్రాకారాలు కూలగొట్టేటట్టున్నాయా? చెప్పాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఎప్పుడు బలహీనుడవో నేను అప్పుడు బలవంతుడని. నీ మీదకి వస్తున్నటువంటి శత్రు ముఖలు, నీ మీదకి వస్తున్నటువంటి శ్రమలు, నిన్ను అలుముకుంటున్నటువంటి ఇరుకులు, ఇబ్బందులు, అనారోగ్యము, లేమి, కరువు, ఇటువంటి భయంకరమైన శత్రువులు ఉన్నారు. ఎందుకంటే మీరు పోరాడున్నది మనుషులతో కాదు, కానీ అంధకార చీకటి సంబంధులతోటి, లోకనాథులతోటి మీరు పోరాడుతున్నారు. అన్నా జ్వరం వచ్చేసిందన్నా, అన్నా అనారోగ్యం వచ్చేసిందన్నా, అన్నా అన్నా అన్న ప్రతిదానికి భయం. మీ ముందు ఎవరు ఉంటారంటే భయం ఉంటుంది. ఏముంటుంది? భయం ఉంటుంది. కానీ ఇజ్రాయేలీలో ఒక గుంపు ఉంది. వారి ముందు భయంకరమైనటువంటి మనుషులున్నా కూడా వీళ్ళు భయపడక దాన్ని నిశ్చయముగా స్వాధీనపరచుకుంటాము. హల్లెలూయా. నిన్ను భయపెడుతున్న వాడి ప్రాకారములు యేసు నామములో కూల్చాలి. ఏవైతే నేను భయపెడుతున్నాయో నీవు మోకరిస్తే చాలు, నిన్ను భయపెడుతున్నవన్నీ కూలిపోతాయి యేసు నామములో. నేను ఏ ఏ అంశాలు భయపెడుతున్నాయో, నేను ఏ ఏ విషయాల్లో భయపడుతున్నావో, నీవు ఎక్కడ భయపడుతున్నావో, నీ మాంసం ఎక్కడ అదురుతుందో, ఏ విషయంలో నీ మాంసం అదురుతుందో మోకరించి ప్రార్థన చేస్తే బలహీనంగా ఉన్న నీ మాంసానికి నా దేవుడు బలాన్ని అనుగ్రహిస్తాడు. బలవంతుడిగా ఉన్న శత్రు యేసు నామములో కూలిపోతాడు. అంతే. బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనుడైన నిన్ను నా దేవుడు బలపరుస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఆయన శక్తిని ఆశ్రయించాలి. ఆయన శక్తిని ఆశ్రయించాలి మనం. అది చేతనవ్వట్లేదు మనకి. మోకాలేసి ప్రార్థన చేయడం చేత కాదు మనకి. ఒక శత్రువుని పోరాడడానికి చేత కాదు. ఒక సమస్యని ఎదుర్కోవడానికి చేత కాదు మనకి. కాబట్టి బలహీన పడిపోతూ ఉంటాం. మందిరానికి ఎందుకు రావట్లేదమ్మా అంటే, శ్రమలు నా శ్రమలు, ఈ శ్రమలు పగవాడికి కూడా రావద్దన్నా. ఏదన్నా ఈ శ్రమలు అది బలహీనుడవైన నీకే వస్తాయి. కానీ ఎప్పుడైతే నా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేస్తావో, నువ్వు ప్రార్థనా గదిలోంటి బయటికి వస్తూనే నీ శత్రు కోటగొడలు కూలిపోతూనే ఉంటాయి. శత్రువుపై నీకు విజయం లభిస్తూనే ఉంటుంది. హల్లెలూయా. నీకు శత్రువుపై విజయం లభించాలి అంటే ప్రార్థన ముఖ్యం. ప్రార్థన. సమయం పట్టచ్చు. శత్రువుపై విజయం పొందడానికి నీకు సమయం పట్టచ్చు. కానీ ఓడిపోయే దేవుడు మనతో లేడు. గెలిచే దేవుడే మనతో ఉన్నాడు. గెలిపించే దేవుడే మనతో ఉన్నాడు. గొప్ప దేవుడు అండి మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. చూడండి, ఒక్క రెండు మాటలు చెప్పి ముగిచ్చేస్తాను నేను. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 12వ వాక్యంలో, మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు. హల్లెలూయా. ఏం చాలదంట? మాకు శక్తి చాలదు.
ఈ భయంకరమైన సైన్యం, ఏ భయంకరమైన 20 అధ్యాయం మొదటి వాక్యంలో ఉంటుంది. మోయాబీయులను అమ్మోనీయులను దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి. అంతలో కొందరు వచ్చి అబ్బా ఎన్ని 3 సైన్యాలు అక్కడ. గొప్ప సైన్యం అంట, మామూలు సైన్యం కాదు. అమ్మోనీయులు, మోయాబీయులు, మోయోనీయులు, ఒక గొప్ప సైన్యము దండెత్తి వస్తూ ఉన్నారు. యెహోషాపాతు గుంపు అంటా ఉంది, మాకు శక్తి చాలదు, మాకు శక్తి చాలదు. లైవ్లో ఎఫెక్ట్ వస్తుందేమో చూసుకోండి. మాకు శక్తి చాలదు. ఈ శక్తి చాలదు అన్నటువంటి గుంపే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. వారి ప్రార్థనే ఆయుధాల వలె మారిపోయింది. దేవుడు ఒక్క వేటుతో శత్రువుల ముఖలన్నీ పారిపోయేటట్టుగా చేశాడు. నమ్మినవారు గట్టి చెప్పలు కొడుతూ ప్రభునామమై ప్రదాం. హల్లెలూయా. సమస్యలు వస్తున్నాయంటే ప్రార్థన చేయం మనం. అర్థమవుతుందా? మన మీదికి సమస్యలు వస్తున్నాయంటే, నీ కొడుకు మీదకి నీ కూతురు మీదకి సమస్యలు వెంబడి సమస్యలు వస్తున్నాయి, మోకరించి పట్టుమని ఎన్ని గంటలు ప్రార్థన చేసావు? విజయం ఏడ నుంచి వస్తుంది? నీకు విజయం ఏడ నుంచి వస్తుంది? మొన్న మా స్నేహితుడు ఒకడు నాకు ఫోన్ చేశాడు. అరే నాకెందుకు భయం వేస్తుందిరా, అందుకే టీవీలో జ్యోతిష్యాలు ఏమని చూపించాను, ఆడికెళ్ళి నా బ్రతికేందో జ్యోతి. నేనంటాను, భయపడుతున్న నీకు వాడు జ్యోతిష్యం చెప్తే విజయం ఎలా లభిస్తుంది? విజయం ఎలా లభిస్తుంది? మానవుడే కదా. మానవ మాత్రములతో నీది మాంసపు హృదయమే వాడిది. నిన్ను విజయోత్సవాలతో ఊరేగింపచేసే బలవంతుడైన దేవుని సన్నిధికి వెళితే నీకు బలం అనుగ్రహించబడుతుంది. నిన్ను విజయోత్సవాలతో ఊరేగింపచేస్తాడు నా దేవుడు. నమ్మినారు గడి చెప్పలు కొడుతూ ప్రభుడా మనం పడదాం. హల్లెలూయా. ఎప్పుడైతే నీకు శక్తి చాలదు అంటావో అప్పుడే వెళ్ళి నువ్వు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయం, మనకు ప్రార్థన రాదు. ఆత్మపూర్ణులై ప్రార్థన చేయండి అంటానా? నాకు తెలిసిపోతుంది మీ ప్రార్థన ఎంత బలం ఉంటుందో. మీ ప్రార్థనలో చీమ కూడా భయపడదు. నిజంగా మీ ప్రార్థనలో చీమ కూడా భయపడదు. ఎందుకంటే ఆత్మపూర్ణులై ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అంతే. అలా ఉండద్దు. ఆత్మపూర్ణులై ప్రార్థన చేయాలి. ఆత్మ మనల్ని ఆవరించుకొని ఆత్మతో ప్రార్థన చేయాలి. దేంతోటి? ఆత్మతో ప్రార్థన చేయాలి. అది నేర్చుకోవాలి ఫస్ట్. ఆత్మతో ప్రార్థన చేసినప్పుడు శత్రుముఖలు మన ముందు నుంచి భయపడి పారిపోతూ ఉంటాయి. ఆత్మతో స్తుతించాలి, ఆత్మతో ప్రార్థన చేయాలి. విజయం మనల్ని వరిస్తుంది. నమ్మినవారు గడి చెప్పలు కొడుతూ ప్రభునామమై పడదాం. హల్లెలూయా. కృంగిన వారిని త్వరగా లేవనెత్తే దేవుడు. ఎన్ని వాక్యాలు ఉన్నాయో మనకి, ఎన్ని వాక్యాలు ఉన్నాయో. కృంగిన వారిని త్వరగా లేవనెత్తే దేవుడు. బలహీనులకి త్వరగా బలాన్ని అనుగ్రహించే దేవుడు. త్వరగా నేను వారికి న్యాయం తీరుస్తానన్నటువంటి దేవుడు. ఇలా అనేక రకాలుగా అనేక కోణాలలో దేవుడు మనకి సహాయం చేస్తానంటున్నాడు. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తాను నేను. చాలా పెద్ద సబ్జెక్టులు ఇవి, కానీ హాఫ్ అన్ అవర్లో ముగించాలనుకున్నాం కాబట్టి రేపు ఉంది. రేపు గొప్ప దైవ సేవకులు పూణే ప్రాంతం నుంచి రాబోతూ ఉన్నారు. పాస్టర్ థామస్ గారు. వారి సాక్ష్యం చాలా గొప్పది. వారు హైదరాబాద్ వాస్తవ్యులే, వనస్థలిపురం వాస్తవ్యులే. వాళ్ళు కొన్ని లక్షల రూపాయల అప్పులైపోయి కట్టుబట్టలతోటి పూణేకి వెళ్ళిపోయారు. అక్కడికి వెళ్ళి హోటల్లో పనిచేశారు, రిక్షా దొక్కారు, హోటల్లో కప్పులు కడిగారు, రిక్షా దొక్కారు, ఆటో నడిపించారు, రోడ్డు మీద పడుకున్నారు పక్కన పూణేలో. ఈరోజు పూణేలో ఒక ఎంపీ సీటు కావాలంటే ఆయనకి
మినిస్టరే వచ్చి ఇచ్చి వెళ్ళిపోతాడు. అత్యధికంగా వారిని ఆశీర్వదించారు. అనేక వందల సంఘాలకి వారు ఆశీర్వాదకరంగా ఉన్నారు. 5 కోట్లు పెట్టి మందిరం కట్టడానికి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు అటువంటి ఒక వ్యక్తిని, అటువంటి ఒక బలహీనుని దేవుడు బలవంతుడిగా మార్చేశాడు. రేపు రాబోతా ఉన్నారు థామస్ అన్న, వాళ్ళ వైఫ్ అక్క, ఇద్దరు రాబోతా ఉన్నారు. సజీవ సాక్ష్యం వారి, నిండారుగా దీవించబడ్డటువంటి సాక్ష్యం వారిది. హల్లెలూయా. వారు మన హోసనా మినిస్ట్రీస్ గుడారాల పండుగలో గత సంవత్సరం, అతుపోయిన సంవత్సరం సీడీ కూడా ఓపెన్ చేయించారు వారితోటి. అంటే మన దేవుడు మామూలు దేవుడు కాదు. ఆయనని మనం ఆశ్రయిస్తే నువ్వు ఉన్న బలహీనమైన స్థితిలో నువ్వు ఉండవు. ఆయన నువ్వు ఆశ్రయిస్తే ఈ లేమిలో నువ్వు ఉండవు, ఈ కలిమిలో నువ్వు ఉండవు. అనేక ద్వారాలు నీ ఎదుట తెరవబడతాయి. ఉన్నతమైన స్థానంలో నువ్వు ఉంటావు. నీ వంశీకులు, నీ కుటుంబీకులే నువ్వు బ్రతికినన్నాళ్ళు ఇట్నే చూడాలి. అట్లా మార్చేస్తాడు నీ జీవితాన్ని నా దేవుడు. మన బ్రతుకుని అలా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఏ విషయంలో బాధపడుతున్నారో, ఏ విషయంలో బలహీనులుగా ఉన్నారో నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. బలాన్ని అనుగ్రహించే దేవుడు మనతో ఉన్నాడు. ఆర్థికంగా బలహీనంగా ఉన్నారా? అప్పుల బాధతో కృంగిపోయి ఉన్నారా? పదే పదే అనారోగ్యం వేధిస్తూ ఉందా? బలహీనంగా ఉన్నారా? శరీర బలహీనతలో ఉన్నారా? ఏ విషయాల్లో బలహీనంగా ఉన్నారో నా దేవుని సన్నిధిలో పెట్టండి. ఈరోజు నువ్వు బలాన్ని పొందుకొని వెళ్ళబోతా ఉన్నావు. బలహీనంలోనే నా బలము పరిపూర్ణమవుతుంది అన్నటువంటి దేవుడే నీకు ఈరోజు ఇక్కడ నుంచి బలాన్ని ఇచ్చి పంపిస్తారు. హల్లెలూయా. ఈరోజు ప్రార్థనకు వచ్చా, రేపేమొస్తాలే అనుకొని బలహీనంగా ఉన్నవేమో. దేవుడు రేపు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఇక్కడ తీసుకొచ్చేంత డబల్ బలం ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బలహీన సమయంలో బలాన్ని అనుగ్రహించే దేవుడు. ఆయన బలాన్ని నువ్వు ఆశ్రయించినట్టయితే ఈ రాత్రి యెహోషాపాతు తన సైన్యం అంతా కూడా, గొప్ప సైన్యం మా మీదకి వస్తుందయ్యా, వారిని ఎదిరించుటకు మాకు బలము చాలదు అన్నారు. మేము బలహీనులము అన్నారు. ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వచ్చి స్తుతించడం ప్రారంభించారో శత్రువులపై విజయాన్ని కలగజేశాడు. ఈ బలహీనులకి శత్రువులపై విజయాన్ని కలగజేశాడు. ఇజ్రాయేలులు యెరికో గోడల్ని కూల్చలేమన్నారు. అక్కడున్న ప్రజలు భయంకరస్తులు అన్నారు. యెరికో గోడల చుట్టూ స్తుతిస్తూ, ఆరాధిస్తూ ప్రార్థన చేశారు. యెరికో గోడలను నా దేవుడే బలాన్ని అనుగ్రహించి కూలగొట్టారు. అక్కడ శత్రువులపై, అక్కడ ఉన్న ప్రజలపై విజయాన్ని కలగజేసి పాలు తేనెలు ప్రవహించే కనాను దేశాన్ని స్వతంత్రించుకున్నారు. నీవు స్వతంత్రించుకోవడానికి ఏవి అడ్డుగా ఉన్నాయో, నీవు స్వతంత్రించుకోవడానికి ఏవి అడ్డుగా ఉన్నాయో ఆ అడ్డుగోడలన్నీ యేసు నామములో కూలిపోవును గాక. నీ ప్రార్థనా శక్తి అంతగా మారాలా. ఆత్మపూర్ణుడవై, ఆత్మపూర్ణురాలవై ప్రార్థన చేయాలా. చాలు బలహీనమైన ప్రార్థనలు చాలు, వచ్చిరాని ప్రార్థనలు చాలు. పరిపూర్ణమైన ఆత్మ పొందుకున్న వాడవై, బలమైన ఆత్మ పొందుకున్న దానవై, బలమైన ఆత్మ పొందుకున్న వాడవై నీ కుటుంబం మీదకి లేస్తున్న శత్రుముఖులని, దురాత్మ, అంధకార, చీకటి శక్తులని కూల్చే బలము నా దేవుడిని ప్రార్థనకిస్తారు. బలహీన సమయంలో బలాన్ని అనుగ్రహించే దేవుడు నీ చీల మండలంలో బలాన్ని అనుగ్రహిస్తారు, నీ మోకాల్లో బలాన్ని అనుగ్రహిస్తారు, నీ నడుముకి బలాన్ని అనుగ్రహిస్తారు, నీ భుజముకి బలాన్ని అనుగ్రహిస్తారు, నీ మెడకి బలాన్ని అనుగ్రహిస్తారు, నీ తలకి బలాన్ని అనుగ్రహిస్తారు, నీ చూపుకి శక్తిని అనుగ్రహిస్తారు, నీ మాటకి శక్తిని అనుగ్రహిస్తారు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి దేవుడు నీ నిలువెల్ల నిండి ఉన్నప్పుడు బలమైన శత్రువు నిన్ను దాకడానికి వీల్లేదు. బలమైన శత్రువు నీ వద్దకి రావడానికి వీల్లేదు. శత్రువు కోట గోడలు కూలగొట్టే శక్తి నీకు ఇస్తాడు.
ఉన్నత స్థలములపై ఉన్న ప్రాకారములను కూలగొట్టగల శక్తి నీకు ఇస్తాడు. శత్రువుల ప్రాకారములు కూలగొట్టగల బలము నీకుంది. పాతాళంలో ఒక ద్వారము నీ ఎదుట నిలువజాలవు. శక్తిగల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. బలము గల దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన నీకు ఈ రాత్రి బలాన్ని అనుగ్రహిస్తా అన్నాడు. మొదటి రోజు ఉపవాస ప్రార్థనలోనే నీవు బలము పొందుకోబోతా ఉన్నావు. నిన్ను భయపెడుతున్న సమస్యలు ఏమున్నాయో చెప్పు ఆయనకి. నిన్ను ఇబ్బంది పెడుతున్న సమస్యలు ఏమున్నాయో చెప్పు ఆయనకి. నిన్ను ఇబ్బంది పెడుతున్న మనుషులు ఎవరున్నారో చెప్పు ఆయనకి. ప్రభువా, ఈ మనుషుల మాటల చేత పదే పదే నా హృదయం బలహీన పడతా ఉంది. ప్రభువా, ఈ అప్పుల బాధ చేత నా హృదయం బలహీన పడతా ఉంది. నాయన, బలహీనతలో బలాన్ని అనుగ్రహిస్తానన్నావు కదా, నీ కృపను మాకు కలగజేస్తానన్నావు కదా, ఈ రాత్రి నీ బలం మాకు అనుగ్రహించు ప్రభు అని అడగండి. హూరా బాబా షెకెరేలే బేందురియారాలా బాబా, హూరాబా షెకెరేలే బేందురియారాలా బాబా. పదే పదే సమస్యలు తెచ్చిపెడుతున్నాయా? పదే పదే సాతానుగాడు నీకు సమస్యలు తెచ్చిపెడుతున్నా. భయపడి పారిపోతావా? ఎదురించి నిలబడతావా? ఎదురించి నిలబడాలంటే నీ మోకాలు దేవుని సన్నిధిలో వంగాల. నీ మోకాలు దేవుని సన్నిధిలో వంగగానే నీ మీదికి వస్తున్న దురాత్మ శక్తులు పారిపోతాయి. నీ కృప నాకు చాలును, నీ కృప లేనిదే నే బ్రతుకలేను.